హలో ఎవ్రీవన్, మనం కోరుకున్న కోరికలకు అత్యద్భుతంగా విజువలైజేషన్ని ఎలా చేయాలి, అలాగే కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఆ నెగిటివ్స్ని మనకి అడ్డుకుంటున్న నెగిటివ్స్, మన కోరికలు నెరవేరకుండా అడ్డుకుంటున్న నెగిటివ్స్ని క్లియర్ చేసుకోవటం ఎట్లా, ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి ఆఫీస్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ నెగిటివ్ వ్యక్తుల నుంచి తన విముక్తి ఎలా పొందాడు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఇక్కడ సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి లేదా అనేక దీర్ఘకాలం పాటు ఒకే ఆలోచన కొనసాగినా వాళ్ళు సృష్టించే ప్రక్రియలో ఉన్నారని అర్థం. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని, స్పెషల్ హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, మీరు ఏదైతే కోరుకున్నారో, మీ ఇబ్బందులు తొలగిపోవాలి, మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని హృదయపూర్వకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాను. ఇలా ఆ ఆలోచనలో నుంచి ఏదో ఒకటి బయటపడుతుంది. మనం జ్ఞానం కలిగిన వ్యక్తులం. ఒక మనిషికి మాత్రమే అనంత విశ్వశక్తి జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ జ్ఞానంతోనే మనం ప్రతిదీ పొందాలి. ఆ అద్భుతమైన జ్ఞానంతోనే నెగిటివ్స్ని కూడా క్లియర్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఆలోచించే మీ భావి జీవితాన్ని మీరు సృష్టిస్తుందన్నమాట. నెగిటివ్గానా బాగుపడటం వైప, అది మన చేతుల్లోనే ఉంది. మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటారు. మీరు ఎల్లప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. అది నెగిటివ్గానా పాజిటివ్గానా, అంటే మీకు ఉపయోగపడేదా ఉపయోగపడని వేస్ట్ ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని అలా వదిలిపెడితే కొన్ని వేల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 70,000 థాట్స్ వస్తాయి అన్నమాట రోజు మొత్తంలో. కాబట్టి దాన్ని అలా వదిలేయకూడదు. దేని గురించి ఆలోచిస్తున్నాను, దీనివల్ల నాకేంటి లాభం అన్న ఆలోచన మీరు గుర్తు చేసుకోవాలి. దేని మీద దృష్టిని కేంద్రీకరించాలి నేను, మరి అదేగా నా జీవితంగా మారుతుంది అన్న ఆ క్లవర్ మైండ్ ఆ సమయంలో మీకు గుర్తు రావాలి. అక్కర్లేని వాటిని, నేను ఎంచుకున్న మార్గాలన్నీ కూడా నాకు ఇది ఉపయోగకరంగా ఉందా, ఈరోజు ఈ సమయాన్ని నేను వృధా చేస్తున్నానా, నాకు ఉపయోగపడేలా చేస్తున్నానా, నేను ఎలా ప్రవర్తిస్తున్నానని మీరు ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తున్నాను, నాకేంటి, నాకేమైనా ప్రయోజనం ఉందా, నా లైఫ్ నేను రాసుకోవాలి, రేపటి రోజున నేను ఇలా ఉండాలి, అత్యద్భుతంగా మిరాకిల్ పర్సన్గా ఉండాలి, పేరు ప్రఖ్యాతులతో స్పెషల్ పర్సన్గా ఉండాలని మీకోసం మీరే ఆలోచనని అట్లా క్రియేట్ చేయాలి. నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి దేవుడా అని కొంతమంది దీనంగా బాధపడుతూ ఉంటారు. దాన్నే అట్రాక్ట్ చేస్తారని సంగతి వాళ్ళకి తెలియదు. అందుకే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది ఒక నార్మల్ పర్సన్ని హై లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆ వ్యక్తి ఏం చేయాలో, తన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో, ఎలా రాసుకోవాలో, ఎలాంటి ఆలోచనలు చేయకూడదో, ఎందుకు అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా తన లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోవటం మొదలవుతుంది. కాకపోతే మనం ప్రతిరోజు ఈ ప్రకృతి నియమాల్లాగా ఈ ఆకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అనేది పరిపూర్ణత కలిగినదన్నమాట. మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటారు. మీరు చేసే పనులకు సరిపోయే ఫలితాలే మీకు దొరుకుతాయి. మీ ఆలోచనలు విత్తనాలు, మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటిదే పొందుతాం. అంటే ఎలాంటి విత్తనాలు భూమిలో నాటుతామో వాటి తాలూకే చెట్లు వస్తాయి, కాయలు కాస్తాయి, ఆ పంటే వస్తుంది. మీరు ఫిర్యాదులు చేస్తూ ఉంటే, కంప్లైంట్లు చేస్తూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ బలంగా మీ జీవితంలోకి అసంతృప్తికరమైనటువంటి కంప్లైంట్స్నే మీకు తీసుకొస్తుంది. మీకు నచ్చే అనుకుంటుంది అనమాట. ఓకే, ఇతను వేరే వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు, ఆమె వేరే వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది, ఓకే ఇది నచ్చింది అనమాట, ఇచ్చేయాలి. మళ్ళీ కంప్లైంట్స్ మీకు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అప్పుడు మీకు లాభం ఏంటి? కంప్లైంట్లతో జీవితం సరిపోతుంది. ఒక ఆనందం ఉండదు, డబ్బు రాదు, సంతోషం రాదు, ఒక ఇల్లు కొనలేరు, అద్భుతమైన జాబ్ను పొందలేరు, బిజినెస్ చేయలేరు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. పద్దాకా కంప్లైంట్ చేయటమే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెగిటివ్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి. కంప్లైంట్లు చేస్తున్నామంటే నెగిటివ్తో నిండిపోయి ఉన్నాను అర్థం. నాకేంటి ప్రయోజనం అన్న క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
ప్రతి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మీరు లేవగలిగితే ఆ సమయంలో మనం చేసే ప్రతి ఆలోచన అనంత విశ్వంలోకి సులభంగా వెళ్ళిపోతుంది. కారణం ట్రాఫిక్ ఉండదు. అంటే అందరూ నిద్రపోయి ఉంటారు 90%. అప్పుడు ఆలోచనలన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళటం వేవ్ ఆగిపోద్ది, మీ మాత్రమే వెళ్తూ ఉంటాయి. ఆ సులభమైన సమయంలో మనం కోరుకున్నది నెరవేరుతుంది. అంత అద్భుతంగా విజువలైజేషన్ కూడా చేసుకోవాలి. కళ్ళు మూసుకుని పడుకునైనా చేయొచ్చు, నిద్ర పట్టేంత వరకు మెడిటేషన్ స్థితిలో అయినా కూర్చొని అత్యద్భుతంగా ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలి, జాబుని ఎలా సంపాదించాలి, ఆ రెజ్యూమ్స్ అన్నీ రెడీ చేసుకుని ఆ ప్రజెంటేషన్లో మీలాగా మరెవరు మాట్లాడలేదు, అంత అద్భుతంగా మీరు ఆ కంపెనీ యజమానితో మాట్లాడుతున్నట్టుగా, ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో చక్కగా ఆన్సర్స్ చేస్తున్నట్టుగా, మీ సర్టిఫికేట్లు అన్ని ఫైల్ అంతా చాలా నీట్గా ఇచ్చినట్టుగా, వాళ్ళు ఆన్ ది స్పాట్లో మీకు జాబ్ ఇచ్చినట్టుగా అంత సంతోషాన్ని మీరు విజువలైజేషన్లో చూడాలి. ఆ తర్వాత హోపోనోపోనో ప్రేయర్ చెప్పుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్ళేంత వరకు, ఇంటర్వ్యూ చేసేంత వరకు, తిరిగి వచ్చేటప్పుడు కూడా చెప్పుకోవాలి. అంటే మీకు ప్రాపంచిక శక్తులు ఆ వేని మీకు అనుకూలంగా మారుస్తాయి అన్నమాట. ఈ నెగిటివ్ ఆరా పెరిగిపోవటం ద్వారా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు చాలామంది. దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలంటే పాజిటివ్ ఆలోచనలే చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా దానికి సంబంధించిన ప్రక్రియ తెలుసుకోవాలి. లేదంటే ఎక్కువ రోజులు పట్టినా పర్వాలేదంటే మీరు పాజిటివ్ ఆలోచన రిలీజ్ చేస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఇన్నర్ చైల్డ్తో చాలా ప్రేమగా మాట్లాడాలి. నాకున్న అడ్డుకుంటున్న ఏ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో వాటిని తీసేవా ప్లీజ్ మా ఇన్నర్ చైల్డ్ అంటూ ప్రతిరోజు మాట్లాడాలి. ఆ శక్తితో ప్రత్యేక టైంలో ఎర్లీ మార్నింగ్ మాట్లాడవచ్చు, నైట్ నిద్రపోయేటప్పుడైనా మనలోని ఆత్మ అది ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైంది, దానికి సాధ్యం కానిదంటూ లేదు. అటువంటి గొప్ప శక్తి మనలో ఉంది. నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనం సృష్టికర్తలం. ఆ గొప్ప ఆత్మ మనలో ఉంది. దాని ద్వారా ప్రపంచాన్ని నడిపిస్తున్నారు, అనేకం కనిపెడుతున్నారు. కాబట్టి మీ ఆలోచనలు సబ్కాన్షియస్ మనసుకు చెప్పి ఆ అడ్డుకుంటున్న నెగిటివ్ ఫ్రేమ్స్ అన్ని తీసేయమని పదే పదే అడగాలి. అలాగే మనం స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ మురికి డ్రైనేజ్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ నెగిటివ్స్ అన్నీ కూడా అట్లా వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ అని చెప్తూ యూనివర్స్కి అట్లా చేయాలి. ఎప్పుడు మంచినే మాట్లాడాలి. ఈ ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్, మీ ఆలోచనలను దేని మీద మీరు కేంద్రీకరిస్తున్నారో, దృష్టి పెడుతున్నారో వాటినే ఫలితాల రూపంలో మీ దగ్గరకు చేరుస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బలమైన జ్ఞానంతో మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని, ప్రతి సంఘటనను మీ ఆలోచనల ద్వారా మీరు పూర్తిగా మార్చేయవచ్చు. మీరు మారిపోవాలి, చలనం రావాలి, ఒకలాంటి ఉప్పెనలాగా మీలో ప్రెస్టేషన్ రావాలి. చాలామంది ఊరికే కోపాన్ని వేస్ట్ చేస్తుంటారు. ఆ కోపాన్ని మీ కోరికలు నెరవేరటానికి ఇది నాకెందుకు మారదు, నేను మారి చూపిస్తాను, నా లైఫ్ ఎందుకు బాగుపడదు ఆట మార్చాలి. అంతేగాని ఎవరి మీద కక్ష తీర్చుకోవటానికి కోపాన్ని ప్రదర్శించకూడదు, అలా వృధా చేయకూడదు. మన ఆలోచనలు యూనిక్గా ఎదగటానికి నా జీవితం ఎందుకు మారదు, నేను ఒక విలువైన వ్యక్తిని అంటూ మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకోవాలి. ఒకతను ఆఫీస్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, అందరూ అతన్ని ఆఫీస్లో గేలి చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే తనకు మాట్లాడటం సరిగా రాదని ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రతి ఏ పని చేసినా సరే అలా ఒత్తిడి కలిగించడం, ప్రతి ఒక్కరు ఇబ్బంది పెట్టడం అట్లా చేస్తూ ఉంటారు ఆఫీస్లో. అతను మన క్లాస్ జాయిన్ అవ్వటానికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదించినప్పుడు ఆ పరిస్థితులు తను ఏం ఎదుర్కొంటున్నాడో అలాగా ఆ వ్యక్తిని అనేక రకాలుగా, అంటే ప్రతి పనిలోనూ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను కొన్ని వీడియోస్ చూసినప్పుడు, ఆ గురువుని మనం సంప్రదించినప్పుడు తన దృష్టి ఏంటి, తను పడుతున్న బాధలన్నీ తెలుసుకుని రివర్స్లో తనకి హోపోనోపోనో ప్రేయర్ ఎలా చెప్పుకోవాలి, దాన్ని ప్రతి రాత్రి నైట్ విజువలైజేషన్లో అక్కడ జరుగుతున్న దానికి వ్యతిరేకంగా ఎలా ఆలోచించాలి, ఆ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 3 వారాల్లో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మళ్ళీ అతనితో క్లోజ్గా చాలా ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అద్భుతాలే జరుగుతాయి. ఏదైతే భయపడుతున్నామో ఆ భయం పోయి ప్రేమ పెరుగుతుంది. అట్లా 3 వారాల్లో అతని జీవితంలో ఆశ్చర్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. అంటే తూచా తప్పకుండా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పిన దాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా అతను వాళ్ళు పెడుతున్న ఇబ్బందుల్ని గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడేవాడు. అందుకేత మనం చెప్పింది ఆ ఇబ్బందుల్ని వదిలిపెట్టేయాలి. ఆఫీస్లో చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా
ఓపెన్ ఎలా చేసుకోవాలి, విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, తను ఉదయం నుంచి రాత్రి దాకా ఆ ఆలోచనలు ఎలా నింపుకోవాలి, నైట్ ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, అన్నీ ప్రత్యేకంగా నోట్ చేసుకుని రాసుకుని దాన్ని అమలు చేసినప్పుడు 3 వారాల్లోనే అతని జీవితంలో అద్భుతాలు మొదలైనాయి అన్నమాట. అలా ఒక అద్భుతమని అని చెప్పాడు తను. అతను ఆఫీసులో అతను అట్లా పీడిస్తూ ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరూ వేరే చోటకి బదిలీ అయిపోయారు. మొత్తం ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోయేలా చేసింది యూనివర్స్. మిగిలిన వాళ్ళు అతని జోలికి రావటం మానేశారు. అతనికి తన ఉద్యోగం అంటే చాలా ఇష్టం, ఇంకా ఇష్టం పెరిగింది. అతను ఇదివరకు పడుతున్న ఏ ఇబ్బంది లేకుండా అందరూ అనుకూలంగా, మిగిలిన వాళ్ళు ఆ ఇబ్బంది పెట్టకుండా ఉన్న వాళ్ళు కూడా తనకు అనుకూలంగా మారిపోయారు. అంతటి అద్భుతాన్ని చూస్తూ తనలో ఎంతో శక్తి వచ్చిందనమాట, ఎనలేని శక్తి వచ్చింది. ఇది జరిగినప్పుడు ఇంకా ఎందుకు జరగవు అని తను ఇంకా కోరికలను చెప్పడం మొదలుపెట్టి దాని గురించి కూడా కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టాడు. అందరూ అతను ఏ పని చేస్తున్నా అప్రిషియేట్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఎవరు వెక్కిరించట్లేదు, అది వరకులాగా ఇబ్బంది పెట్టట్లేదు. అలా అక్కర్లేని విషయాల మీద దృష్టి పెట్టి అందుకేతం అతను నెగిటివ్ పెంచుకున్నాడు. తనకు భయం కలిగించేలాగా ప్రతిరోజు భయపడుతూ ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలని టెన్షన్ పడుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి అనంత విశ్వంలోకి ఏం పంపించాలో, ఎలాంటి విజువలైజేషన్ పంపించాలో, ఎలాంటి ఆలోచనలను పంపించాలో, ఎలా రాసుకోవాలో క్రియేషన్ బుక్లో, ఎలా మాట్లాడాలో అన్నీ గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ స్థితిని నెగిటివ్ అంతా క్లీన్ అయిపోయి అద్భుతాలు జరిగాయి. ఎవరికైనా జరుగుతాయి. ఇందులో వీళ్ళు వాళ్ళు అంటూ తారతమ్యం ఏమీ ఉండదు. ఒక అతి సాధారణమైన వ్యక్తి ఆ ధీరుభాయ్ అంబానీ మట్టి అమ్ముకున్నాడు స్టార్టింగ్. వాళ్ళు కోటీశ్వర్లు కానే కాదు. ఈరోజు అలా అయ్యారు. అంటే సాధారణ స్థితి నుంచే ఒక వ్యక్తి ఆలోచనల ద్వారానే ఆ స్థాయికి ఎదుగుతారు. రాత్రికి రాత్రే ఆన్ ది స్పాట్లో ఎవరు కోటీశ్వర్లు కారు. అలాంటి వాటిని నమ్మకండి. మంత్రతంత్రాలు ఏదో చేస్తాము ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వవద్దు. మన ఆలోచనలు సృష్టికర్తలం. మీలోనే మహోన్నతమైన శక్తి ఉంది. అది అత్యంత శక్తివంతమైన దాని ద్వారా ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. అన్ని మెడిసిన్స్ కనిపెడుతున్నారు. సాధ్యం కానిదంటూ లేదు. అది మీలోనే ఉంది. మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే మీరు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి. క్రియేషన్ బుక్లో అద్భుతంగా రాసుకోవాలి. ప్రతిదానికి హోపోనోపోను చెప్పుకోవాలి. ప్రేమను నింపుకోవాలి. ఆ చెడు స్నేహాలు వదిలిపెట్టాలి. గాసిప్స్ని వదిలిపెట్టాలి. విమర్శించటం వదిలిపెట్టాలి. అప్రిషియేట్ చేయటం నేర్చుకోవాలి. ఏదైనా అభినందనలు తెలపటం నేర్చుకోవాలి. ప్రేమగా మాట్లాడాలి. మాట్లాడిన 2 మాటలైనా మంచి మాటలే మాట్లాడాలి. ఎవరిని విమర్శించవద్దు. వేరే వాడి గురించి చెప్పుకోవటానికి టైం కేటాయించవద్దు. తద్వారా మీ జీవితంలో కూడా అవే వస్తాయి. మీరు ఏ వ్యక్తినైతే ఏ కొలతతో కొలుస్తారో మీరు కూడా అదే కొలతతో కొలవబడతారు. ఏ మాటలైతే విమర్శిస్తారో అదే మాటలు మిమ్మల్ని కూడా వేరే వాళ్ళు విమర్శిస్తారు. ఇవి తిరిగి వస్తాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం. భగవద్గీతలో చూడండి, యద్భావంతో అద్భవతి. నువ్వు ఎలా మాట్లాడతావో దాన్ని పొందుతావు. నీ జీవితంలో కూడా తిరిగి వస్తాయి. కాబట్టి మనిషి మారిపోవాలి. కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలంటే మీ చేతుల్లోనే, మీ ప్రవర్తన మీదే, మీ ఆలోచనల మీదే, మీరు చేసే విజువలైజేషన్ మీదే, మీరు రాసుకునే క్రియేషన్ బుక్ ఆధారంగానే, మీరు మాట్లాడే మాటల ప్రకారమే మీ జీవితం ఉంటుంది. తదాస్తు అంటారు దేవతలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ మనసులో సరైన ఆలోచనలు గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు, ఆ విధంగా ఆకర్షించుకున్నప్పుడు అదే కీలకం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. అది మంచిగా చేస్తున్నారా, చెడుగా చేస్తున్నారా, అసహనంతో ఉంటున్నారా, ప్రేమతో ఉంటున్నారా. ఎర్లీ మార్నింగ్ మీరు మేలుకుని జాగ్రత్త అవస్థలో ఉండి విషయ పరిజ్ఞానం గురించి ఆలోచించి సరైన అవగాహనతో ఒక క్రియేటర్గా గొప్ప గొప్ప మాటలు, వాక్యాలు, అద్భుతమైన ఆనందంతో విజువలైజేషన్ చేసుకోండి. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు అని మీరే నమ్మాలి. ఫస్ట్ ఎవరో వచ్చి చేయి పట్టుకుని లాగరు. ఎవరికి వాళ్ళే సృష్టికర్తలుగా ఎదగాలి. మీ జీవితం అంటే మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్ని ప్రదర్శించాలి. మిమ్మల్ని ప్రశంసించుకోవటం మొదలు పెట్టాలి. అప్పుడు నెగిటివ్స్ అన్ని ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటి? మిమ్మల్ని విమర్శించుకున్నారు. నాకు తెలివి లేదు, నాకు ఆ సత్తా లేదు, నేను ఫలానా, నాకు దరిద్రం వెంటాడుతుందని చాలా మాటలు నెగిటివ్గా మాట్లాడుకుని మిమ్మల్ని మీరే క్రిటిసైజ్ చేసుకుని మీరే మీకు అడ్డుకట్టగా మిగిలారు. అవన్నీ మానేయాలి. మీరు ప్రభువులు, ఈ సామ్రాజ్యానికి వారసులు, ఒక రాజ్యానికి రాణి, రాజు మీరే అన్న సంగతి ఆ మాటల్లోనే మీ వైబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయో చూడండి.
అలాంటి వదిలిపెట్టి కిందకు వెళ్ళిపోయే ఎందుకు పనికిరాని వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ స్నేహాలు పట్టుకొని మీ జీవితాన్ని పాటు చేసుకుంటున్నారు. గొప్ప గొప్ప వాళ్ళని చూడండి, గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళని చదవండి, ఆ స్టోరీలు వినండి, ప్రపంచ కుబేరులుగా ఎదిగిన వాళ్ళనే తలుచుకుంటూ ఉండండి. ఎలా సాధించారో 1కి 100 సార్లు చూడండి. అలాంటి మీ సబ్ కాన్షియస్ మనసు యాక్టివేట్ అవుతుంది, వాటిని ఆకర్షిస్తుంది. ఒక 6 నెలలు సావాసం చేస్తే వారు వీడవుతారంటారు. మీరు ఎలాంటి వాటితో చేయాలి? సంపన్నులు ఎలా ఎదిగారు దాని మీద ధ్యాస పెట్టాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం? విమర్శల వైపు, నెగిటివ్ వైపు తెల్లారులేస్తే ఎవరిని ఏదనాలి, ఆ నెగిటివ్ చూడాలి, వాటిని ఆకర్షించుకుని మన జీవితంలో ఆకర్షిస్తాం. మనమే మారిపోవాలి. అక్కర్లేని వాటి చుట్టూ తిరగకూడదు, కావలసిన వాటి చుట్టూ జీవితాన్ని అత్యద్భుతంగా నిర్మించుకోవటం మీద దృష్టి పెట్టాలి. అలా విజువలైజేషన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాలు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను.